ఇక ఈ సంవత్సరము విశ్వావసు నామ సంవత్సరము అనే పేరుతో ప్రారంభమైంది. ఈ రోజున రాజు సూర్యుడు అవడంచే రాజు మంత్రులతో అన్యోన్య అభిప్రాయాలు వైరభావాలు కూడా కలుగుతాయి. ప్రజలకు శస్త్రచోర అగ్నిరోగ బాధలు కలుగుతాయి. ఫోర్జరీ నేరాలు పెరిగిన పాలకులు అధికారులు కూడా రక్షించుటనేది జరుగుతుంది. అరాచక శక్తులు పెరుగుతాయి. దేశమంతటా కూడా గృహ నిర్మాణ పథకాలు బాగుగా అమలు జరుగుతాయి. విదేశ మారక నిల్వలు బాగుగా పెరుగుతాయి. ఆర్థిక నేరాలను నిరోధించుటకు తీవ్ర చర్యలు తీసుకున్నట్టు జరుగును. కార్ల యొక్క ఉత్పత్తి పెరుగుతుంది. నూతన పరిశ్రమలు నెలకొల్పుతారు. అలాగే పశువులు, గొర్రెలు, కోళ్ళు పెంపకము వృద్ధిలో వస్తాయి. పాల ఉత్పత్తి పెరుగుతుంది. డైరీ ఉత్పత్తులు కూడా పెరుగుతాయి. ఇక స్వయంకృత రుణాలు ఈ సంవత్సరం అధికంగా ఇస్తారు. చిన్న చిన్న పరిశ్రమలు అభివృద్ధి పొందుతాయి. ప్రతిపక్షం వారు మాత్రం విజృంభించే ధోరణిలోనే ఉంటారు. విద్యుత్ సంబంధ పరిశ్రమలు కూడా ఈ సంవత్సరం అభివృద్ధి పొందుతాయి. మంత్రి చంద్రుడు అయినందున నిలకడలేని గ్రహం అవటం వల్ల మంచి వర్షాలు కురుస్తాయి. వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, కాగితము, అలంకరణ సామగ్రి ఎక్కువగా ఎగుమతులు జరుగుతాయి. విశేషంగా పంటలు పండుతాయి. రైతులు ఆనందపడేటటువంటి సూచన గోచరిస్తూ ఉన్నది.